సింహాచలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గోడ కూలి 7 మృతి చెందిన ఘటనలో పూర్తి బాధ్యత సీఎం చంద్రబాబుదేనన్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్. దాదాపు ఏడాది కాలంగా గుడులు గోపురాల్లో జరుగుతున్న ఘటనలన్నింటిలో చంద్రబాబే అసలు దోషి అని మండిపడ్డారు. వైకుంఠ ఏకాదశి చందనోత్సవం ఎప్పుడు జరుగుతాయో ముందే తెలిసినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవటం చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ధ్వజమెత్తారు. సింహాచలంలో మృతి చెందిన ఉమామహేశ్వరరావు శైలజ భౌతిక కాయాలకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. చంద్రపాలెంలో మృతులకు నివాళులర్పించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ భావోద్వేగానికి లోనయ్యారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్స్తూ ధైర్యం చెప్పారు. వైఎస్ జగన్ బాధితులను హత్తుకొని ఓదార్చారు. తిరుపతి తొక్కిస్లాట ఘటనలో 6, ఇప్పుడు సింహాచలం చందనోత్సవం సందర్భంగా గోడ కూలి 7 చనిపోవడంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం కళ్లకు కడుతోందని ఫైర్ అయ్యారు వైఎస్ జగన్. సింహాచలం ఘటనలో మొత్తం 7 చనిపోగా ఇందులో 4 ఒకే కుటుంబానికి చెందినవారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సింహాచలంలో చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో, ఎంతమంది భక్తులు వస్తారో తెలిసినా కనీస ఏర్పాట్లు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోడను 4 రోజుల్లో నిర్మాణం పూర్తి చేశారని, ఏ మాత్రమూ నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని ధ్వజమెత్తారు. గాలికి ఫ్లెక్సీ ఊగినట్లు ఈ గోడ కూలిపోయే ముందు ఊగిందని భక్తులు చెబుతున్నారంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థమవుతోందన్నారు. ఇక్కడ జరిగిన ఘటన, సింహాచలంలో జరిగిన ఈ ఘటన అయినా కూడా చందనోత్సవానికి సంబంధించి ఇప్పుడు ఇవాళ జరిగిన ఈ ఘటన అయినా కూడా, లేదా మొన్న తిరుపతిలో వైకుంఠ ఏకాదశి నాడున జరిగిన ఘటన తీసుకున్నా కూడా నేను ఒకటి అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వానికి, ఏ రోజు చందనోత్సవం జరుగుతుంది, ఏ రోజు వైకుంఠ ఏకాదశి వస్తుంది అన్నది ప్రభుత్వానికి తెలియదా అని అడుగుతా ఉన్నా. ఎప్పుడు జరుగుతుందో తెలుసు. ఆ జరిగే రోజున లక్షల మంది భక్తులు వస్తారు అన్న సంగతి కూడా తెలుసు. తెలిసినా కూడా కేవలం నిర్లక్ష్య వైఖరితో అనేక మంది ప్రాణాలను బలికొన్నారు. ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? మంత్రుల పర్యవేక్షణ ఏమైంది? 5 సభ్యుల కమిటీ ఏం చేసింది? టెండర్లు పిలవకుండానే ఇంత పెద్ద గోడ ఎలా నిర్మించారు? కాంక్రీట్ గోడ కట్టాల్సిన చోట ఫ్లైయాష్ ఇటుకలతో నిర్మించడం ఏంటని ప్రశ్నించారు. ఎక్కడా కాలమ్స్ లేవని, ఏ మాత్రమూ నాణ్యత పాటించలేదని మండిపడ్డారు. 2 రోజుల క్రితం పూర్తయిన ఈ గోడ పక్కనే అంతమంది భక్తులను నిలబెట్టారని, ఫలితంగా ఆ గోడ కూలి 7 భక్తులు ప్రాణాలు కోల్పోవడం దారుణమని నిప్పులు చెరిగారు. ఈరోజు అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా సంవత్సరం అయింది. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో మీకు తెలియదా అని అడుగుతా ఉన్నా. మరి చందనోత్సవం పలానా రోజు జరుగుతుంది అని చెప్పి తెలిసినప్పుడు ఈ గోడ కట్టించే కార్యక్రమం ముందే ఎందుకు చేయలేదు అని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని. ఈ గోడ నిర్మాణం కేవలం 6 రోజుల కిందట మొదలై 2 రోజుల కిందట పూర్తి చేశారు. దీని అర్థం ప్రభుత్వం ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు సీరియస్గా తీసుకోలేదు అని చెప్పి నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. కనీసం టెండర్లు కూడా పిలవకోకుండా ఇష్టం వచ్చిన వాళ్ళకు వర్క్ ఇచ్చేసి ఇష్టం వచ్చిన తీరు, ఇష్టం వచ్చిన పద్ధతిలో కట్టించే కార్యక్రమం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. 70 అడుగులు పొడవుతో కట్టే గోడకు, 10 అడుగులు ఎత్తుతో నిర్మించే గోడకు కనీసం కాలములు కూడా పెట్టించే కార్యక్రమం కూడా లేకుండా ఫ్లైయాష్ ఇటుకలతో గోడ కట్టడం అన్నది ఏ రకంగా కరెక్టు అని అడుగుతా ఉన్నా. ఈ గోడ కట్టే దాంట్లో ఎక్కడా కూడా కాలమ్స్ ఎక్కడా కనిపించవు. రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ గోడ కట్టాల్సిన చోట కనీసం ఎటువంటి టెండర్లు కూడా పిలవకుండా మంత్రులు పర్యవేక్షిస్తున్నారని అంటారు. 5 మంది కమిటీ సభ్యులు అంటారు, వస్తారు, పర్యవేక్షించినారు, చూసినారు, గోడ కట్టడానికి పర్మిషన్ ఇచ్చినారు. 6 రోజుల్లో గోడ కట్టారు. టెండర్లు కూడా పిలవకోకుండా కట్టేసేయండి అని చెప్పి కట్టేశారు. చంద్రబాబు పాలన ప్రారంభమైనప్పటి నుంచి అన్ని దారుణాలే జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు. రాజకీయాల కోసం తిరుమల శ్రీవారి ప్రసాదంపై దుష్ప్రచారం చేశారని, వైకుంఠ ఏకాదశి సందర్భంగా కనీస ఏర్పాట్లు చేయడంలో విఫలం కావడం వల్లే తిరుపతిలో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి 6 చనిపోయారన్నారు. తిరుమల గోశాలలో ఆవులు పెద్ద ఎత్తున మృత్యువాత పడ్డాయని, శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంలో తాబేళ్లు మృత్యువాత పడ్డాయని, చంద్రబాబు గత పాలనలో గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రచార ఆర్భటం కోసం భక్తులను గుంపులుగా వదలడం వల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మృత్యువాత పడ్డారని అన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చంద్రబాబు వస్తారు, ఎంక్వైరీ వేస్తామంటారు.
తీరా ఎలాంటి చర్యలు ఉండవంటూ మండిపడ్డారు. ఈ ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎంతటి దారుణమైన పరిస్థితి చూస్తా ఉన్నాము అంటే, తిరుమలలో లడ్డు వివాదం చేసి మన వెంకటేశ్వర స్వామి పేరు ప్రఖ్యాతలను ఏ రకంగా రోడ్డు మీదకి తీసుకొచ్చాడు అన్నది కూడా ఈ 11 నెలల కాలంలోనే చూసాం. తిరుమల వైకుంఠ ఏకాదశి నాడు నిర్లక్ష్యం చేసిన దాని కారణం వల్ల 6 మంది బలికొనడం కూడా తిరుపతి హిస్టరీలో ఎప్పుడూ కూడా ఇటువంటి ఘటన జరగల. శ్రీకూర్మం గుడిలో కూడా ఏ రకంగా తాబేళ్లు చనిపోవడం కూడా మన కళ్ళెదుట చూసాం. తిరుమలలో గోశాలలో ఏ రకంగా గోవులు చనిపోవడం కూడా మన కళ్ళెదుటే చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఈ 11-12 నెలల పాలనలోనే ప్రతి చోట నిర్లక్ష్యమేనని, ప్రతి చోట డైవర్షన్ పాలిటిక్సే. డైవర్షన్ పాలిటిక్స్ ఏ స్థాయిలో దిగజారిపోయాయో మంత్రుల ప్రకటనలు చూస్తేనే అర్థమవుతోందన్నారు వైఎస్ జగన్. ఈ గోడ ఎవరి హయాంలో ఎవరు కట్టారో చూడాలని మాట్లాడడం చూస్తే వేరే వాళ్లపై నెట్టేసేందుకేనని అర్థమవుతోందన్నారు జగన్. 70 అడుగుల పొడవు, 10 అడుగుల ఎత్తులో ఒక్క కాంక్రీట్ పిల్లర్ కూడా లేకుండా గోడ ఎందుకు కట్టించారని ప్రశ్నించారు. చందనోత్సవం జరిగిన ప్రతిసారి వర్షం పడుతుందని, కొత్త గోడ అని తెలిసి వర్షం పడుతుందని తెలిసినప్పుడు అక్కడ ఎందుకు భక్తుల్ని ఉంచారని ప్రశ్నించారు. ఏదైనా కూడా పబ్లిసిటీ కోసమే ఆయన చేసేది. ఏదైనా డైవర్షన్ పాలిటిక్సే. పుష్కరాల సమయంలో కూడా గతంలో చూసాం ఏ రకంగా 29 మందిని బలికొన్నాడో కూడా మనం చూసాం గోదావరి పుష్కరాలలో. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని ఘటనలలో అన్ని ఘటనలకు జరిగేటప్పుడల్లా జరిగిన తర్వాత వస్తాడు, వచ్చి కమిషన్ వేస్తున్నాను, విచారణ చేయిస్తాను అని చెప్తాడు. ఇన్ని ఘటనలు నేను చెప్పినా కనీసం ఒక్క ఘటనలో అయినా కూడా సీరియస్గా ఎవరి మీద అయినా యాక్షన్ తీసుకున్నారా అని అడుగుతా ఉన్నా. మీరు మంత్రుల కమిటీ కింద ఎందుకు వచ్చినారు ఇక్కడికి? ముందస్తు ఏర్పాట్లు చేయడం కోసం 60-70 అడుగులు గోడ పొడుగు, 10 అడుగుల ఎత్తు, కనీసం ఒక కాంక్రీట్ పిల్లర్ లేదు. గోడ ఏ రకంగా కట్టనిచ్చినారు? ఏదైనా ప్రమాదం జరిగి ప్రజలు చనిపోతే ప్రభుత్వంలో ఉన్నవారు పశ్చాత్తాపం చెందాలని, ఆ కుటుంబానికి ఏం చేస్తున్నామనేది మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలన్నారు. ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ఈ ఘటన జరిగినప్పుడు ఆ కుటుంబానికి నువ్వేం చేస్తున్నావు చంద్రబాబు అని ప్రశ్నించారు. ప్రభుత్వం పరిహారం ఇచ్చినా ఇవ్వకపోయినా బాధిత కుటుంబాల్ని గుర్తుపెట్టుకుంటామన్నారు. వైఎస్ఆర్సీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కోటి మిగిలిన బ్యాలెన్స్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడా కూడా తప్పు చేసినాము అని పశ్చాత్తాపం లేదు. ఇప్పుడు ఈ కుటుంబంలో 4 చనిపోయినారు. చనిపోయి ఏదో ముఖస్థుతి కోసం అది జగన్ వస్తున్నాడు అని చెప్పి తెలిసి 25 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం, ఒక ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే కుటుంబానికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా, చనిపోయిన ఈ కుటుంబాలకు గుర్తు పెట్టుకొని మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుటుంబాలకు ఆ ₹1 కోటి బ్యాలెన్స్ వీళ్ళు ఇచ్చినారు. మిగిలిన బ్యాలెన్స్ డబ్బు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా ఇప్పిస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఇదిలా ఉంటే వైఎస్ జగన్ బాధితుల పరామర్శకు వస్తున్నారని తెలిసి ప్రభుత్వం కలవరపాటుకు గురైంది. వైఎస్ జగన్ కేజీహెచ్కు చేరుకునే లోపే మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించి వారి బంధువులకు అప్పగించేందుకు హోంమంత్రి అనిత పడరాని పాట్లు పడ్డారు. పోస్టుమార్టంకు అంగీకరించాలని బాధిత కుటుంబాలను కాల్లా వేళ్లా పడ్డారు. ₹1 కోటి పరిహారం అందేలా చూస్తామని మొరపెట్టుకున్నారు. అయితే బాధిత కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. రాతపూర్వకంగా లేదా మీడియా ముందు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఏం చేయాలో పాలుపోని హోంమంత్రి అనిత వైఎస్ జగన్ వచ్చేలోపే మృతదేహాలకు పోస్టుమార్టం చేసి అప్పగించాలని పోలీసులను కేజీహెచ్ సూపరింటెండెంట్ను ఆదేశించారు. చివరకు బాధిత కుటుంబాల నుంచి సంతకాలు తీసుకుని పోస్టుమార్టం పూర్తి చేశారు.